లేదు పురుషులు మించిన పుణ్యం లేదు అందరూ వ్యక్తులు అల్లకన్నా కట్లు మోసిన కావలి మీరు రమ్మని నా కాలు అడుక్కొని మట్టమని పెరిగిపోతే తినమని తినబెట్టేది నాకు కోడల్ని నన్ను తిట్టినని బాధ పెట్టుకున్నావు ఎందుకు ఎత్తాను బామా భార్య కట్టవద్ద భర్త అదుకోవాలి భర్త కట్టవద్ద భార్య అదుకోవన్నన్ను బామా సుందరి నలుగురు కొడుకులు పుట్టిర్రు మనకొక్క బిడ్డ చూడు ఆడపిల్ల కావాలని ఎన్నో చేతులు పోయేస్తే మనకు బిడ్డ పుట్టిన గాలికి వెళ్ళి అందే మర్చిపోయారు బాధలే మర్చిపోయారు ఒట్టలేదు ఎంగిల్లోట మాట తిట్టలే బాబా నా భార్య అనుకున్న పుణ్యాల చెల్లెలెక్క చదువుకున్నా చేసుకున్న భర్త మంచోడైతే ఆడిదాన్ని 3 వరుసలంటే తేలి కాడి వేరప్పుడు తోడ ఉంటే చెల్లె అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి ఏదో బాబాన భార్య భర్తలు లగ్గం వేసుకున్న కాడికెళ్ళి నిన్ను చెల్లెలెక్క చదువుకున్న బాబా కొన్ని రోజులకు మన ఇద్దరికి లగ్గమైనాక తదుపరి మీ అమ్మాయి వచ్చిపోతే అవ్వలేని బిడ్డవన్నీ కట్టమనుకున్నా బాబు లేని బిడ్డవన్నీ బాధలు అడుచుకున్ననే బాబా మన ఇద్దరం పడి పోతంటే అన్నా అడుగులు అడిగేసుకుంటూ వచ్చినావు ఇటువంటి సూచలోకం ఏమన్నారు అన్నగా అది బిడ్డ నీకు చేతున్న భర్త అంటే భర్తని పోయి ఓ బాబా ఒకవేళ బాబని పానం గిట్ట పోతే రంగు పెట్టుకుని పానం పోతే అందుకే భార్య లేని బంగ్లాలు నాకెందుకు స్త్రీ లేని చక్కగా నాకెందుకు నేను మగవానికైనా ఇంట్లో భార్య ఉన్నప్పుడే భర్త బయట హీరో భార్య లేకపోతే భర్త పోయిన కాడ హీరో అన్నారు వస్తే ₹1,00,000 ఖర్చు పానం బాగా వేసుకుంటా మన బిడ్డ 7 ఏళ్ళ పొల్ల అవ్వా నీకేమనిపిస్తావు నీ కాళ్ళ తోడు తిరుగుతుంది బాబాయ్ నా తోడు ఎప్పటి ముట్టుంటే బిడ్డ తోడు చెప్పు ఏదన్నా రోగం వస్తే ₹1,00,000 ఖర్చు పానం బాగా వేసుకుంటే మరి ఇప్పటికైనప్పుడు ఎందుకు భర్తను మించిన భాగ్యం నాకే కదయ్యా మొగలు మించిన మోచం నాకే కదయ్యా నలుగురు కొడుకులు ఉన్న నాడు నాదా బిడ్డగా నువ్వు నేను ఏకమయ్య ఎన్ని యాత్రలు ఏమయ్యా ఏ దేవుడు సంతానం చెప్పదే పాట పడ్డా అవో